మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. వనపర్తి జిల్లాలో ఒక ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. పెబ్బేరు సమీపంలో ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా రోడ్డుపై అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో సుమారు 10 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటక, ఆంధ్ర సరిహద్దులోని ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం నుంచి వనపర్తి వైపు వస్తుండగా పెబ్బేరు వద్ద ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు వేగంగా వెళుతున్న క్రమంలో హఠాత్తుగా బస్సు ముందుకు ఒక ద్విచక్ర వాహనం వచ్చింది. ఆ ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొట్టుకుంటూ దాన్ని దాటేసేటువంటి ప్రయత్నంలో, అంటే ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టకుండా కాపాడాలనేటువంటి ఉద్దేశంతో బస్సు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేసి పక్కకు తిప్పాడు. ఆ క్రమంలో వేగ నియంత్రణ కోల్పోయిన ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కకు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ప్రజలు, వాహనదారులు వేగంగా స్పందించారు. బస్సు అద్దాలు పగలగొట్టి లోపల ఉన్న ప్రయాణికులను బయటకు తీశారు. ఈ ఘటనలో గాయపడిన 30 మంది క్షతగాత్రులను పెబ్బేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక మరోపక్క సమాచారం అందుకున్నటువంటి వెంటనే పెబ్బేరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సహాయంతో బోల్తా పడిన బస్సును రోడ్డు పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. సకాలంలో డ్రైవర్ అప్రమత్తత కావడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పిందని, ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఏదేమైనా ఒక బస్సు ప్రమాద ఘటన అనేది మరొకసారి అక్కడ అందరినీ తీవ్ర భయాందోళనకు గురి చేసింది. గతంలోనే అనేక సందర్భాలలో బస్సు ప్రమాద ఘటనలు అనేటివి చాలా ఆందోళనకరంగా మారిన సందర్భాలు గుర్తున్నాయి. అందుకే ఇది కూడా ఒకసారిగా బోల్తా పడిందన్నటువంటి విషయం చూడగానే అక్కడ ఉన్నటువంటి స్థానికులు, వాహనదారులు ఒకసారిగా షాక్కు గురితిన్నారు. బట్ అక్కడ ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒకసారి ప్రమాద తాలూకు దృశ్యాలు కూడా మన స్క్రీన్ మీద చూడొచ్చు. బస్సు బోల్తా పడినటువంటి దృశ్యము పూర్తిగా రోడ్డు మీద పడిపోయింది. ప్రవీణ్ కుమార్ అండి, నేను కర్నూలు నుంచి వనపర్తికి రెగ్యులర్గా వస్తాను. ఇక్కడ వనపర్తిలో డ్యూటీ చేస్తాను. యాక్చువల్లీ ఈరోజు ఆర్టీసీ బస్సులోనే వచ్చాను. పొద్దున 7కి స్టార్ట్ అయింది అక్కడ. వచ్చినప్పుడు ఏమైందంటే ఇక్కడ ఎర్రవల్లి నుంచి మనకి ఎర్రవల్లి నుంచి వచ్చేటప్పుడు, ఎర్రవల్లి దాటిన తర్వాత బస్సు ఏదో ఓవర్టేక్ చేయడానికి చెప్పేసి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ కట్ చేసినారు. పూర్తిగా రోడ్డు దింపి ఇట్లా పైకి తిప్పినారు. లెఫ్ట్ సైడ్ ఉన్న వీల్స్ మొత్తం అంతా ఇట్లా లేసి మొత్తం బస్ అనేది కింద పడిపోయింది. సో ఇంకా మేము వెంటనే బ్యాక్ సైడ్ గ్లాస్ పగలగొట్టుకొని బయటికి రావడం అనేది. మిడిల్లో బస్సు అటు కాకుండా ఇటు వరకు మధ్యలో కూర్చున్నాను. ఇంకా నా పక్కన ఉన్న వాళ్ళని కూడా కొంచెం లేపేసి తర్వాత నేను బయటకు వచ్చేసాను. కర్నూలు నుంచి ఆడ ఎక్కించుకొని అన్నపూరి ఎక్కించుకొని వస్తున్నాను. వచ్చి ఆడ నుంచి తీసుకు ఎర్రవల్లి ఇదల్లా ఎక్కించుకొని వస్తున్నాను. ముందర కారు ఎక్కిపోతుందని చెప్పి కారు బైక్, ముందర కారు దాని వెనుక బైక్ ఇదైతుంది. ఎందుకంటే బ్రేకు టచ్ చేసిన మొబైల్ కూడా మామూలుగా టచ్ చేసిన లెఫ్ట్ సైడ్ బ్రేకు కట్టేసి అదే అక్కడ కూలిపోతుంది అని చెప్పి బలంగా బట్టి ఇట్లా ఇచ్చిపెడుతుంది అని లైట్గా ఇట్లా బ్రేక్ టచ్ చేసుకుంటా 2 సార్లు టచ్ చేసి ఇచ్చిపెట్టా. ఇక్కడ ఇదైంది. అప్పుడు మరోసారి బ్రేక్ టచ్ చేసినప్పుడు 3వసారి రైట్ సైడ్ బ్రేక్ కట్టేసి. ఈరోజు మార్నింగ్ 8:15 to 8:30 మధ్యలో మనకు వనపర్తి డిపో బస్సు మంత్రాలయం నుంచి వనపర్తి వచ్చే క్రమంలో శ్రీరంగాపురం రంగాపూర్ దాటిన తర్వాత డ్రైవరు కొంచెం సీన్ ఆఫ్ ఆఫ్ చూస్తే డ్రైవరు పూర్తిగా లెఫ్ట్ పోయి నిద్రమత్తులాగా అనిపిస్తుంది. పూర్తిగా రైట్ కట్ చేయడం వల్ల యాక్సిడెంటల్గా మీడియేషన్ తగిలి పడిపోయింది. పూర్తిగా టర్న్ అయింది. దీంట్లో మొత్తం 61 మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు. దీంట్లో మనకి ఇప్పటివరకు అందిన ప్రకారం 15 మెంబర్స్ ఇంజ్యూర్డ్ అయ్యారు. 10 మంది సింపుల్ ఇంజరీ, ఒక 3 నుంచి 4 మెంబర్స్ ఫ్రాక్చర్ ఇంజరీస్ అయినాయి. ఇప్పటివరకు అయితే ఒక అతను కొంచెం సీరియస్గా ఉంది, అంతా అవుట్ ఆఫ్ డేంజరు. దీని మీద మన పిటిషన్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి నెగ్లిజెన్సా లేకపోతే యాక్సిడెంట్లా అనేది ఎంక్వైరీ చేసి దర్యాప్తులు ఫైనలైజ్ చేస్తాం.